అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మా ఆఫీస్లో ఫిఫ్త్ డే గణపతికి అయితే నిమజ్జనం. ఈరోజు పూజ అయితే జరుగుతుంది. మీటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడంతా మీటింగ్ చూసారుగా, మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము అందరం పైకి వస్తాం. వచ్చిన తర్వాత అయితే పంతులు గారి పూజ అయితే చూసేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాజమణీం దేవాస్తాం విశ్వరూపా దేవీం వాజమణీం దేవాస్తాం విశ్వరూపా వదందే సానా వందే అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. భగవాన్ మంగళాయ ధర్మహరే లాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం అసరేకే పునరస్మాసు యక్షపురం ప్రాణమే నమోదే. ఓం జ్యోత్పస్య సురమిచ్చరం తమనమతే మురుడయా స్వస్తి అమృతమయ ప్రాణామృతమాప ప్రాణానేమే దాస్తాకం పంపేదే. బ్లెస్ టు బి డిస్కస్ సరక్షిత వ్యక్తితో ఒకటి మహావర్షిత వినాయక స్వామి నేను మహా స్థిర భవ వరదో భవ సుఖో భవ ఇక్కడ స్థిర భవ వరదో భవ సుఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజాసనం తావత్ స్మృతి భావేన కలశేస్మిన్ విగ్రహేస్మిన్ సన్నిధిం కురు అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యశ్వరేరపి సర్వ విఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రమ. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం ఐశ్వర్యప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీకుమార గురవే నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతనే నమః. ఒక్కొక్కళ్ళు వచ్చి పెడుతున్నాను. ఒక్కొక్కటి పెడుతున్నాను. సార్ వాళ్ళు వేస్తుంటారు. మీకు పెడుతున్నాను. ప్రముఖాయ నమః. సుముఖాయ నమః. కృతనే నమః. సుప్రదీపాయ నమః. సుగణదేయ నమః. సురాధ్యక్షాయ నమః. ఆ ముందు కూడా పెట్టేసి దీపాలు మధ్యలో జాగ్రత్త దీపాలు సుఖనిధే సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వకృషే నమః. విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణ గురవే నమః. ఓం ఉన్మత్త వేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగన్నాథాగ్రహణేవ మనస్పతిభవే దివే నారాయణం విధ ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహేతం సర్వదీపయోదానేతి ఏకథా బ్రహ్మణోపహరమేకథైవ యజమానః దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేజ్యమో రాజ్యం మహారాజ్యమాధిపత్యమేహో వరసిద్ధ వినాయక స్వామి దేవతా సహిత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గురు వరలక్ష్మి దేవతా సహిత बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. नमो नमः. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. మొత్తానికి అయితే పూజ అయితే అయిపోయింది. అక్షింతలు అయితే మా జిఎంసార్ డిఎస్ఎం సార్ అయితే విఘ్నేశ్వర స్వామికి అర్పించారు. ఇప్పుడైతే విఘ్నేశ్వర స్వామి కదిలించాలి కదా, కలిసాము. ప్లస్ ఇటు పక్కన విఘ్నేశ్వర స్వామిని అయితే మన కేపీ అన్న, అడ్మిన్ సారు, శ్రీనివాస్ సారు అయితే కదిలిస్తున్నారు. మా సార్ వాళ్ళంతా ఈ విఘ్నేశ్వర స్వామిని కదిలించిన తర్వాత అయితే ఇప్పుడు దండం పెట్టేసుకున్నాం కదా, అందరూ హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడైతే ప్రసాదం అయితే అందరం తింటున్నాము. నా ఛానల్లో కాపీరైట్ పడకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే మ్యూజిక్ ఉంది కదా, ఈ మ్యూజిక్ అయితే ఆ స్పీకర్ నుంచి వస్తుంది. మన విఘ్నేశ్వర స్వామిని అయితే కిందకైతే వచ్చాను. కిందకు వస్తే విఘ్నేశ్వర స్వామికి నిమజ్జనం కోసం అయితే తయారు చేస్తున్నారు డ్రమ్ని. పైకి వచ్చేపాటికి మా జిఎం సార్ అయితే ఫన్నీగా మంచి అందరితో మంచి జోక్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇందాం ఒకసారి. ఇప్పుడైతే వేలంపాట అయితే స్టార్ట్ అయింది. మా జిఎం సార్ అయితే చెప్తున్నారు వేలంపాట గురించి. మా జిఎం సార్ పక్కన ఎంప్లాయీస్, మా సార్ వాళ్ళు అందరూ వేలంపాట అయితే రెడీ అయ్యాము. ఇక్కడ ఫన్నీ కాన్వర్జేషన్ అంటే మంచిగా ఫన్నీగా జోక్గా మాట్లాడుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ అంతా నడుస్తూ ఉంటుంది. ఓకే, అందరూ యాక్సెప్ట్ చేస్తారా? ఏ హెచ్ఓడి అయితే విన్ అవుతారో మండే లోపల, మండేనా రేపటి లోపల, నెక్స్ట్ కమింగ్ మండే, ఇవాళ వెడ్నెస్డే మరి, అంటే 3 రోజులు అటెండెన్స్ ఓకేనా? మండే రోజు ఆ హెచ్ఓడి ఎంట్రన్స్ లో ఆపి పెడతారు. ఇక్కడ తీసుకొచ్చి వినాయకుడి దగ్గర అందరూ తలా దెబ్బ ఒప్పుడే పని అయితే మాట్లాడండి, దానికి కూడా సిద్ధపడుతున్నాడు. స్టార్ట్ చేయండి ఫస్ట్.
ఎవరు రమేష్ గారు చెప్పండి సార్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 101 అయ్యా లడ్డే 1000 రూపాయలు అయ్యా అసలు మీరు ఓడే ఎవరు మాట్లాడలేదు 101 అంట కనబడుతుంది స్టార్టింగ్ చెప్పాను సార్ అక్కడి నుంచి అవుతుంది 5000 ఓకే స్టార్టింగ్ ప్రైస్ 4999 సేల్స్ మాకు నాయుడు నేర్పించాడు సార్ మాకు అదే అలవాటు దాని ఎంఓపి ఏంటి అంటే 19,999 చెప్తాం మేము. నిజంగా ఎవరు డబ్బులు కట్టలేదు నేను ఒప్పుకొని చెప్తాను లేదంటే పాట ఆపాను బాబు దేవుడు ఆగిపోయి. 999 నెక్స్ట్ కేపీ అక్కడ షూస్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు 4990 5,000 అండి తర్వాత చెప్పండి నేను చెప్తారా 5,500 అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి. రాఘవేంద్ర అదేంటి? మళ్ళీ రాఘవేంద్ర మళ్ళీ కిరణ్ మళ్ళీ అకౌంట్స్ డిపార్ట్మెంటా కాదా ఇండివిజువల్ హైప్ తెచ్చి లాస్ట్ లో వదిలేస్తారు బాబు నెక్స్ట్ ఏమైనా పలికే ముందు ఆలోచించుకోండి 5,500 1 అంతేనా కెపాసిటీ లేదా ఏం సార్ డబ్బులు ఇస్తారా దానికి చెప్పాలి అట్లా సిగ్గులేదా బుద్ధి లేదా అది పెంచండి మీరు రేటు ₹1,00,000 పోవాలా వసూలు చేస్తా నేను అంటే ఆప్షన్ అయిపోతే ఏది మీరు చెప్పిందండి ఇంకో 0 చుట్టి 2 2 లక్షలా మీరు ఏ రోజు చాలా 2 జీరోస్ యాడ్ చేయండి లేసులు సార్ అప్పుడు మీ పేరు ఉంటే అప్పుడు మీ డీసెంట్ పేరు అక్కడే తీసుకెళ్తాం మీకే రైట్స్ ఉంటాయి కానీ చెప్పండి 5,500 అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 6,000 మీరు చెప్పండి అరే ఆప్షన్ మాట్లాడితే చాలా అన్యాయం ఆయన 4,000 చెప్పేసారు 4,000 ఆప్షన్ చేస్తే నేను మళ్ళీ నువ్వు నాకే ఇంటికి చెప్తాను పంచాయతీ డిపార్ట్మెంట్ లేదా మీరు చెప్పిందనండి ఒకటే సమాధానం ఎన్ని కాదు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ₹1,00,000 పైన గనక పాడితే నేను పోటీగా వస్తాను ఫస్ట్ ఇది మొదలెట్టు ₹1,000 నుంచి మొదలెట్టు దేవుడేరు పర్చేజ్ లాస్ట్ లో వస్తుంది మీరు చెప్తారు పర్చేజ్ కనుక 6,000 నుంచి పాడితే మేము వస్తాం 2,500 పర్చేజ్ సారీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ₹1,00,000 చెప్పారు ఇప్పుడు మీరు ఒకటోసారి మూడోసారి కూడా చెప్పండి కేపన్న చెప్పాలి రమేష్ గారు మీరు లేరా లాస్ట్ ఇయర్ ఎలాగో పోయింది ఇప్పుడు పాడండి ఏపీ ఇప్పుడే బయట అందరూ సంప్రదించి బయట నుంచి అందరినీ క్యూ తెచ్చుకుని లోపలికి వచ్చి ఇప్పుడు మళ్ళీ పాట పాడడం రెడీ అక్కడెక్కడ డీల్ క్లోజ్ అవుతుంది చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏమైనా బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరేమో ఉన్నారా లేదా వీళ్ళు ఎవరు లేరు అలాగైతే పని చేస్తే నేను చేసాను ట్రై చేశాను కదా అక్కడ మార్కెటింగ్ సైలెంట్ కూర్చున్నారు కేపీ అన్న అయితే చాలా బిజీగా ఉన్నారు. కేపీ అన్న ఇక్కడ ఉండి ఇదంతా మా కొలీగ్స్ అందరు ఉన్నారు. ఇక్కడైతే సార్ అయితే అక్కడ ఇంకా చెప్తున్నారు. ఉచితంగా అయితే పాడతారు ఉచితంగా అయితే 1,00,000 ఈసారి డబ్బులు కట్టిస్తాను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి దాని ఇన్స్పిరేషన్ తో పాడతాను సినిమాలు వాడు రాజకీయ కదా 220 మూడోసారి 5,500 बोलो गणेश महाराज की
డిపార్ట్మెంట్ అన్నారు కదా, ఇప్పుడు నా మీదకి వచ్చింది. టార్గెట్ చేశారు. ఆల్ ద బెస్ట్. ఫైనల్ అయితే రాఘవేంద్ర సార్ అయితే లడ్డు వేలం పట్టలో తీసుకున్నారు. ఇప్పుడైతే మా జిఎం సార్ అని చెప్పేసి మా రాజశేఖర్ సార్ కూడా వినాయకుడిని అయితే కదిలేయడానికి తీయడానికి అయితే రెడీగా అయిపోయారు. ఇక్కడ చూస్తున్నారు కదా విఘ్నేశ్వర స్వామిని అయితే ఇప్పుడు తీస్తున్నాము. ఆ పక్కన స్పీకర్ అయితే ఆన్ చేసింది బ్రో. ఆ సౌండ్కి కాపీరైట్ పడుతుందో లేదో నాకు తెలియదు. ఈ వీడియో తర్వాత డిలీట్ చేస్తానో ఉంచుతానో కూడా తెలియట్లేదు. ప్లీజ్ యూట్యూబ్ టీమ్ ప్లీజ్ కాపీరైట్ వేయకండి ప్లీజ్. మా రాజశేఖర్ సార్ జిఎం సారు అయితే వినాయకుడిని కదిలేయడానికి అయితే రెడీగా ఉన్నారు తీసుకెళ్ళడానికి. డిఎస్ఎం సారు ప్లస్ అడ్మిన్ రమేష్ సారు, మా వేణన్న, మొత్తానికైతే విఘ్నేశ్వర స్వామిని తీసుకొస్తారు. మా రాజశేఖర్ సార్, డిఎస్ఎం సార్, వేణన్న సార్ వాళ్ళందరూ అయితే వస్తున్నారు. మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఫ్లోర్కి విఘ్నేశ్వర స్వామిని తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తారు. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం. ఇప్పుడైతే మా సార్ వాళ్ళ క్యాబిన్స్లోకి అయితే తీసుకెళ్తున్నారు విఘ్నేశ్వర స్వామి. విఘ్నేశ్వర స్వామి తీసుకొని వస్తారు. ఏమైనా విఘ్నాలు ఉన్నా ఏమైనా చెడు ఉన్నా కానీ మొత్తం పోతుందని చెప్పేసి, అలాగే మంచి లాభాలు రావాలి మా సార్ వాళ్ళకి, మంచిగా మేము ఎంప్లాయీస్ ఇంకా మంచిగా ఎంప్లాయీస్ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్లా అన్ని క్యాబిన్స్కి అయితే తిప్పుతారు. మా ఫ్లోర్కి కూడా వెళ్తుంది విఘ్నేశ్వర స్వామి వస్తారు మా ఫ్లోర్కి కూడా. ఇప్పుడైతే జిఎం సార్ తిప్పుతున్నారు కదా. ఇప్పుడైతే మళ్ళీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఇప్పుడైతే అకౌంట్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది అకౌంట్స్ డిపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోరు. ఇక్కడ మా కొలీగ్స్ సార్ వాళ్ళు అందరూ ఉంటారు. చూసారుగా ఇది మా ఆఫీస్ సెకండ్ ఫ్లోర్లో అయితే. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ విఘ్నేశ్వర స్వామిని అందరి క్యాబిన్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి విఘ్నేశ్వర స్వామిని మళ్ళీ మా ఫ్లోర్కి అయితే తీసుకొస్తారు. ఇలా ఎందుకు చేస్తామంటే అంతా మంచి జరగాలి, ఏ ఆపదలు రాకుండా అందరు ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, అలాగే మా సార్ వాళ్ళు కూడా బిజినెస్ మంచిగా సాగాలని చెప్పేసి, మంచి ఇన్కమ్ రావాలని చెప్పేసి, అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లా తిప్పిస్తారు అందరూ. అది మీకు కూడా తెలిసిందే, మనం కూడా చేస్తాం. ఇప్పుడైతే మా ఫ్లోర్ వచ్చేసింది. మా జిఎం సారు పక్కన యూసఫ్ సారు ఉన్నారు చూడండి. యూసఫ్ సారు, మా నాయుడు సార్ అయితే ఉన్నారు. ఇప్పుడైతే జిఎం సార్ క్యాబిన్ నుంచి అయితే మన క్యాబిన్ మా వస్తుంది. పూర్ణాన్న కూడా ఇక్కడ ఉన్నారు. పూర్ణాన్న బిజీగా ఉన్నారు, పైకి అయితే రాలేదు. ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి అయితే వచ్చారు చూడండి. యూసఫ్ సార్ దగ్గర తీసుకెళ్ళి చూపించారు. ఇప్పుడు ఇది నా సిస్టము అన్న ఉండన్నా అని చెప్పి చూపించారు. ఇది మంచిగా జరగాలని చెప్పేసి అనుకుంటున్నాను. అంతా బాగున్నా, అందరికీ నచ్చుంటుంది ఈ వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చింది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. ఈ స్పీకర్తో అయితే సగం అయితే ఇబ్బంది అయిపోతుంది నాకు. సార్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఫస్ట్ ఫ్లోర్కి, అదే గ్రౌండ్ ఫ్లోర్కి. విఘ్నేశ్వర స్వామిని అయితే తిప్పుతున్నారు. ఇప్పుడు చూడండి మా కోటి అన్న సిస్టమ్ దగ్గర విఘ్నేశ్వర స్వామిని చూపిస్తున్నారు మంచిగా జరగాలని చెప్పేసి. ఇప్పుడైతే ఫైనలీ విఘ్నేశ్వర స్వామి నిమజ్జనం అయితే వచ్చింది. మా జిఎం సార్ వచ్చేసారు, తర్వాత విఘ్నేశ్వర స్వామి వచ్చేస్తారు. చూడండి ఈ స్పీకర్తో అయితే నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది, కాపీరైట్ పడుతుందని. ఇప్పుడైతే విఘ్నేశ్వర స్వామి వచ్చేసారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడైతే నిమజ్జనం స్టార్ట్. అంతా మంచిగా కొబ్బరికాయ జిఎం సార్ చెప్పేసారు, కొబ్బరికాయ అని వస్తున్నాయి. ఇప్పుడైతే ఈ డ్రమ్లో అయితే విఘ్నేశ్వర స్వామి నిమజ్జనం చేస్తారు. చూసాము అందరం కలిసి. ఫైనలీ నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది. విఘ్నేశ్వర స్వామిని అయితే డ్రమ్లో అయితే నిమజ్జనం చేస్తున్నారు చూడండి. జిఎం సార్, మా సార్ వాళ్ళందరూ కలిసి అయితే జై బోలో గణేష్ మహారాజ్కి జై. మంచిగా అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. 3 సార్లు అయితే ముంచి తీస్తారు విఘ్నేశ్వర స్వామి నీళ్ళల్లో అయితే. 3 times చేస్తారు అట్లా.